గుంటూరు నగరంలో గత 3 రోజుల నుంచి విచిత్రమైనటువంటి వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయం సమయంలో ఎండ తీవ్రత 33 డిగ్రీలు చూపిస్తున్నప్పటికీ కూడా 38, 39 డిగ్రీల వరకు కూడా నమోదవుతున్నట్లు ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు మధ్యాహ్నం 2 గంటలు దాటిన తర్వాత ఒకసారిగా కూల్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత సాయంత్రానికి వర్షం పడుతుంది. రాత్రి సమయంలో విపరీతమైనటువంటి చలి, అంటే జనవరి లేదా చలికాలం తీవ్రంగా ఉండేటటువంటి సమయంలో ఎలాంటి వాతావరణం ఉంటుందో అలాంటి వాతావరణాన్ని కూడా గుంటూరులో చూస్తున్నాం. ప్రస్తుతం మధ్యాహ్నం 1 గంట దాటినటువంటి సమయంలో వాతావరణ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి కూడా ఎండ తీవ్రత విపరీతంగా ఉంది. ఈరోజు వెదర్ రిపోర్ట్ ప్రకారం 33 డిగ్రీలు చూపిస్తున్నా ఫీల్ లైక్ 39 డిగ్రీస్ వాతావరణం ఎలా ఉంటుందో అలా ఉంది. ఒకసారి మనం వెదర్ రిపోర్ట్ని కూడా పరిశీలిస్తే మధ్యాహ్నం 3 గంటల తర్వాత వాతావరణం మారిపోయి వర్షం పడేటటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా వెదర్ రిపోర్ట్లో క్లియర్గా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే వాతావరణం శాఖ చెప్తున్నట్లే క్లియర్గా గుంటూరులో అయితే కరెక్ట్గా 3 గంటల ప్రాంతానికి తీవ్రమైనటువంటి గాలులు వేస్తున్నాయి. చల్లటి వాతావరణం ఒక్కసారిగా కూల్ అయిపోతుంది. తర్వాత వర్షం కూడా విపరీతమైనటువంటి వర్షం పడుతుంది. వడగళ్ళ పిడుగులు, అదేవిధంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాన్ని అయితే నగరవాసులు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ కూడా మోకాల్లోతు నీళ్లతో నిలిచిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఒక గంట సేపు వర్షం తీవ్రమైనటువంటి తరంలో, ఒక గంట సేపు 3 గంటల నుంచి 4 గంటలు, లేకపోతే ఆ సమయం ఏదైనా ఒక గంట సమయం మాత్రం తీవ్రమైనటువంటి వర్షం మాత్రం చూపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం కూడా ఉదయం నుంచి ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా మారిపోయి కొంత చల్లటి వాతావరణం ఉంది. కానీ ఇది ఇట్లాగే కొనసాగుతూ 2 గంటల ప్రాంతం దాటిన తర్వాత కొంత ఎండ కనిపిస్తుంది. ఒక్కసారిగా 3 తర్వాత మాత్రం వాతావరణం పూర్తిగా మారిపోయి వర్షం పడటం, ఆ వర్షం పడ్డ తర్వాత వాతావరణం అంతా కూడా ఒక చలి ప్రాంతాల్లో ఏ విధంగా ఉంటుందో అలాంటి పరిస్థితి అయితే గుంటూరు నగరంలో చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ చలి తీవ్రత ఉదయం 5 గంటల వరకు కొనసాగుతుంది. తర్వాత యథాతథంగా ఎండాకాలం ఏ విధంగా ఉంటుందో ఉదయం సమయంలో ఎండను చూస్తున్నటువంటి పరిస్థితి. ఏదైనా కూడా ఈ వాతావరణం అనేది కొంత విచిత్రమైనటువంటి పరిస్థితుల్ని కనిపిస్తుంది. ఒకసారి నిన్న పడ్డ వర్షానికి సంబంధించినవి చూస్తే చెట్లంతా కూడా నేలరాలిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే వర్షం ప్రభావం ఏ విధంగా ఉండో, ఎండాకాలంలో నార్మల్గా అయితే వర్షాలు పడతాయి, కాకపోతే ఒక తీవ్రమైనటువంటి ఎండలు పడేటటువంటి పరిస్థితులు ఉండవు. కానీ ఇప్పుడు మాత్రం వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులే దీనికి కారణం అంటున్నారు. ఏదైనా కూడా వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు నిత్య జీవితంలో ఒక విచిత్ర వాతావరణాన్ని సృష్టిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనిని కొంతమంది ఇది మంచి పరిణామం కాదంటున్నారు. కొంతమంది దీనిని మాత్రం ఉదయం సమయంలో ఎండున్న సాయంత్రానికి చల్లబడుతుంది కాబట్టి వాతావరణం ఇలానే ఉండాలనే విధంగా కోరుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, గుంటూరు నుంచి.